ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు శరన్నవరాత్రుల్లో 8వ సెషన్ను స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ఉండే స్త్రీమూర్తులకి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. మొట్టమొదట బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రియమ్మకు వేళ్ల కోట్ల ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు సెషన్లో మన జ్ఞానాన్ని అందించడానికి దుబాయ్ నుండి విజయరామిరెడ్డి గారు వచ్చి ఉన్నారు. ఆయనకి స్వాగతం చెప్పుతూ ఆయన అందించిన ధ్యానంలో మనం ధ్యానం చేద్దాము, సామూహిక ధ్యానం కొనసాగిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ దేవి దేవత యొక్క శక్తిని తీసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, యూ కెన్ ప్రొసీడ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. పరమాత్మ స్వరూపులందరికీ శతకోటి నమస్కారాలు. ఈరోజు మనము నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు ధ్యానాన్ని చేద్దాము. 8 నుంచి 9 వరకు 1 గంట. తర్వాత శ్రీమతి భారతివార గారు ఒక 1 అవర్ చేస్తారు. అంతటితో ఈరోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. మనం ఈరోజు దేవీ నవరాత్రుల ఒక అమ్మవారి పాటతో స్టార్ట్ చేద్దాము. కామన్ పాట అండ్ ఒక చిన్న ప్రోమో కూడా ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఫస్ట్ ప్రోమో స్టార్ట్ చేస్తున్నాం మాస్టర్. ओंकार बीजाक्षरी की अम्ब ओंकार बीजाक्षरी ओंकार बीजाक्षरी की अम्ब ओंकार बीजाक्षरी ह्रींकारी श्रींकारी क्लींकारी ह्रींकारी श्रींकारी क्लींकारी रूपिणी ओंकार बीजाक्षरी की अम्ब ओंकार बीजाक्षरी कमल संभपुराणी वाणी सरस्वती वीणा पुस्तक पाणि काम स्वरूपिणी कमल संभपुराणी वाणी सरस्वती वीणा पुस्तक पाणि काम स्वरूपिणी शारदा ममु प्रोभवा भारमा भारती नीरजदल नयना करुण जोपुमा मरालदामिनी शारदा ममु प्रोभवा भारमा भारती नीरजदल नयना करुण जोपुमा मरालगामिनी ओंकार बीजाक्षरी की अम्ब ओंकार बीजाक्षरी हंब संभनुरानी लंबोदरुणी जननी कंब कुंदर गौरी काचायनी हंब संभनुरानी लंबोदरुणी जननी कंब कुंदर गौरी काचायनी शांभवी शरण वेददा वैष्णवी वाग्देवी अंबुजधर नयना आदरिंपुमा अंबभवानी शांभवी शरण वेददा वैष्णवी वाग्देवी अंबजदल नयना आदरिंपुमा अंबभवानी ओंकार स्वीकाक्षरी की ओंकार बीजाक्षरी ओंकार बीजाक्षरी की अम्ब ओंकार बीजाक्षरी ह्रींकारी श्रींकारी क्लींकारी रूपिणी ह्रींकारी श्रींकारी क्लींकारी रूपिणी ओंकार बीजाक्षरी की अम्ब ओंकार बीजाक्षरी ओंकार
बीजाक्षरी ओंकार बीजाक्षरी అలాగే ఇంకొక చిన్న ప్రోమో ఉంది మాస్టర్స్. నవరాత్రులలో మొదటి రోజు నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి శైలపుత్రిగా దర్శనమిస్తుంది. ప్రతి స్త్రీ పురుషులు ఈ 9 రోజులు ఒక దీక్ష తీసుకొని అమ్మవారి యొక్క స్థితి లక్షణాలను ఆహ్వానించుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ ప్రకృతి మాతకు ఈ ఫెమినైన్ ఎనర్జీస్ ఎంతో అవసరం. ఈ ఎనర్జీస్లో ఉన్నవారు స్నేహతత్వం, ప్రేమతత్వాన్ని స్వీకరించగలుగుతారు. అది భూమి మీద మానవాళికి ఎంతో అవసరం. ఇదే ఆంతర్యానికి ఎంతో దోహదం. మాస్టర్స్, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం రమణి గారికి శతకోటి వందనాలు. ఈరోజు మనము నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు ధ్యానం చేయబోతున్నాము. హాయిగా కూర్చుందాము, రిలాక్స్డ్గా కూర్చుందాము. నేను చిన్నగా మ్యూజిక్ పెడతాను, అలాగే మధ్య మధ్యలో కొంచెం గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటాను. మీరు హాయిగా కూర్చోండి. స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఓం శ్రీ హాయిగా కూర్చుందాం. కళ్ళు రెండు మూసుకొని గదిని చీకటిగా చేసుకొని సుగంధ పరిమళంతో నింపుకొని గదిని హాయిగా కూర్చుందాం మాస్టర్స్. రిలాక్స్గా
ధ్యానము ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి, ప్రతి పిల్లవాడికి, ప్రతి వృద్ధుడికి, ప్రతి వృద్ధురాలికి, అందరికీ అవసరమైన ప్రక్రియ. మై డియర్ మాస్టర్స్, మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎలాగైనా సుఖాసనంలో కూర్చోవచ్చు. చేతుల్లో చేతులు వేసుకొని, కళ్ళు రెండు మూసుకొని, హాయిగా రిలాక్స్డ్గా ఎక్కడైనా కూర్చోవచ్చు. స్థిర సుఖాసన. ఒక పడుకోవడం తప్పించి ఎలాగైనా కూర్చోవచ్చు. ఇందులో ఏ పట్టింపులు లేవు మాస్టర్స్. ఆ జగన్మాత ఎనర్జీస్ మనం మెల్లిగా ఆహ్వానించుకుందాం. బ్రహ్మర్షి పత్రిజీ గారిని ఆహ్వానించుకుందాం మనతో కలిసి ధ్యానం చేయడానికి. అలాగే మహావతార్ బాబాజీ గారిని, అలాగే మనకి ఇష్టమైన మన దేవుళ్ళను, మన ఇంటి దేవుణ్ణి, మీకు ఇష్టమైన ఎవరినైనా ఆహ్వానించవచ్చు. అలాగే మీ స్నేహితులను, మీ బంధువులను అందరినీ ఆహ్వానించవచ్చు మిత్రులారా. ఇందులో ఏ నియమాలు లేవు. మనకు మన మన శత్రువులు అనుకునే వాళ్ళని కూడా ఆహ్వానించవచ్చు. మిత్రులనే కాదు, మనం ద్వేషించే వాళ్ళని కూడా ఆహ్వానిద్దాం. మనతో కలిసి ధ్యానం చేయమని చెప్దాం. అలా చేయడం వల్ల వారికి మన మీద ద్వేషం తగ్గి మన మీద ప్రేమతత్వం మొదలవుతుంది. మిత్రులారా, ఇది నన్ను నమ్మండి. మనకు సరిపోని వాళ్ళని కూడా ఆహ్వానిద్దాం. ఉదాహరణకు, మీ ఆఫీస్లో మీ బాసులు మీకు సరిపోరు కొంతమంది, వాళ్ళని ఆహ్వానిద్దాం. కొంతమంది ఇంట్లో గొడవలు ఉంటాయి, ఆహ్వానిద్దాం. కొంతమందికి అత్త కోడళ్ళకు సరిపోదు, వాళ్ళను ఆహ్వానిద్దాం. ఎవరి వాళ్ళను, మీ అందరికీ మీకు తెలుసు కదా, మీ మిత్రులు ఎవరో, మీ సరిపోని ఎవరో, అందరినీ ఆహ్వానిద్దాం మిత్రులారా మనతో కలిసి ధ్యానం చేయడానికి. అలాగే మీ పూర్వీకులను, మీ వంశవృక్షంలోని అందరినీ ఆహ్వానించండి. ఈ నవరాత్రులలో దుర్గామాత ఎనర్జీస్ చాలా అద్భుతంగా ఫ్లో అవుతూ ఉంటాయి. ఈ భూమండలం అంతా హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా ధ్యానం చేద్దాం. ససేమిరా కళ్ళు తెరవరాదు.
హాయిగా కూర్చుందాం. ఎంత చక్కటిదో కదా ఈ ధ్యానం. ఎంత మహత్తరమైనదో కదా ఈ ధ్యానం. ధ్యానము ద్వారానే ఆరోగ్యం, ధ్యానము ద్వారానే స్వస్థత, ధ్యానము ద్వారానే శరీర శక్తి, ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. హాయిగా కూర్చుందాం. కళ్ళు రెండు మూసుకొని శ్వాసానుసంధానం మిత్రులారా. శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. మనసు ఒక పక్క, శ్వాస మరో పక్క. అది ధ్యానరహిత జీవితం. రెండింటిని ఏకం చేసుకోవడమే ధ్యాన సహిత జీవితం. రెండింటిని ఏకం చేసుకోవాలండి మిత్రులారా. కుండలి అంటే పురుష శక్తి, కుండలిని అంటే స్త్రీ యొక్క శక్తి. హంస పైన లగ్నము చేయడమే మనసును కుండలి శక్తిని నిశ్చలమవుతుంది. జ్ఞానాగ్ని అర్థ కర్మాణం అంటే జ్ఞానము అనే అగ్నిలో మన కర్మను దగ్ధం చేసుకుందాం మిత్రులారా. మన కర్మ ఏ దాంతో పోదు, ఒక్క ధ్యానంతోనే పోతుంది. మీరు ఎన్ని దాన ధర్మాలు చేసినా కర్మ పోదు మిత్రులారా. కర్మ పోవాలంటే ఒక్క ధ్యానం ద్వారానే పోతుంది. మీరు ఎన్ని సంవత్సరాలైనా జీవించాలనుకుంటే దానికి ఒకే ఒక మార్గం ధ్యానం. మన పురాణాలు చరిత్ర తీసుకుంటే వేల సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు. వాళ్ళందరూ ఒక ధ్యానంతోనే సాధ్యమైంది. తపస్సు చేశారు. తపస్సు అంటే ధ్యానమే. ఉదాహరణకు మహావతార్ బాబు గారు తన శరీరంతో సహా ఉన్నారు ఇప్పటికీ, ఆయనకు మరణం లేదు. అలాగే శ్రీ ఆంజనేయుడు. సో ఈ 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు అనేది మన ఆలోచనలే మిత్రులారా. మీ ఇష్టం వచ్చిన సంవత్సరాలు మీరు జీవించాలంటే దానికి ధ్యానమే మార్గం. ఈరోజు అమ్మవారు త్రిశూలధారిణిగా, శైలపుత్రిగా
దర్శనం ఇస్తుంది. అసలు శైలపుత్రి అంటే ఎవరు తెలుసుకుందామా? ఎవరో కళ్ళు తిరగకుండా ధ్యాన నిమగ్నులై వింటూ ఉండండి. శైలపుత్రి అంటే సాక్షాత్తు పార్వతీదేవి గారు మొదటి రూపం, మొదటి అవతారం. ఈ శైలపుత్రి అవతారము గత చరిత్ర తెలుసుకోవాలంటే ఇంకా కొంచెం వెనక్కి వెళ్దాము. బ్రహ్మదేవుడికి రుద్రుడి మీద రాగద్వేషం, అంటే శివుడి పైన ద్వేషం ఏర్పడింది. అది ఎందుకో చెప్తాను మిత్రులారా. ఈ శైలపుత్రి కథ వెనుక ఆ స్టోరీ దాగి ఉంది, ఆ చరిత్ర. ఎవరో కళ్ళు తెరవరాదు, అలాగా ధ్యానంలోనే ఉండండి, ధ్యానంలోనే వింటూ ఉండండి. బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులే దక్షుడు, మన్మథుడు, అలాగే సంధ్యాదేవి, అలాగే వశిష్ఠుడు, అత్రి మహాముని, భృగు మహర్షి, వీళ్ళందరూ బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులు, పుత్రికలు. ఆ సంధ్యాదేవి ఇప్పుడు ఈరోజు శైలపుత్రి. ఎందుకు సంధ్యాదేవి శైలపుత్రిగా మళ్ళీ అవతారం తీసుకుంది అంటే, బ్రహ్మదేవుడికి శివుడి మీద ద్వేషం ఎందుకు ఏర్పడింది అంటే, శివుడికి ఆయనకి ఏ రాగద్వేషాలు లేవు, ఏ మోహానికి అతీతుడతాం, అతను ఎప్పుడు ధ్యాన నిమగ్నంలో ఉంటాడు. అందువల్ల బ్రహ్మదేవుడికి ఈ రాగద్వేషాలకు ఎవరు లోనెత్తారో వాళ్ళందరూ ఒకరోజు మన్మధుడి యాక్చువల్గా మన్మధుని బాణాలకు, ఆ మాయకు లోనవుతారు మిత్రులారా. బ్రహ్మదేవుడు, సంధ్యాదేవి, దక్షుడు, వశిష్ఠుడు, భృగు మహర్షి అందరూ అతడి మన్మధుని మాయలో పుట్టుమిట్టాడుతుంటే ధర్మదేవత చూసి అది భరించలేక శివుడికి చెప్తుంది మిత్రులారా. అప్పుడు శివుడు వచ్చి మందలిస్తాడు వీరందరినీ, మీరు వావి వరుసలు మరచి అందరూ ఇలా మాయలో మన్మధుని మాయలో ఉన్నారని. అది బ్రహ్మదేవుడు, దక్షుడు వీళ్ళందరూ మనసులో పెట్టుకొని ద్వేషం పెట్టుకుంటారు మిత్రులారా శివుడి పైన. పెట్టుకొని దుర్గాదేవి కోసం తపస్సు చేస్తారు దక్షుడు, తనకు కూతురుగా జన్మించమని. అప్పుడు సతీదేవిగా అమ్మవారే మన దక్షుడికి జన్మిస్తుంది. సో మీకు తెలిసిన విషయమే, సతీదేవి రుద్రుడిని పెళ్లి చేసుకోవాలంతా. దాని తర్వాత ఈ రాగద్వేషాలు ఉండడం వల్ల, శివుడిని పిలవకుండా యజ్ఞం చేయడం వల్ల సతీదేవి
దేహాన్ని చాలిస్తుంది. ఆ కథ మీకు తెలుసు. దాని తర్వాత ఆ జ్వాలాముఖిగా తర్వాత ఆ జ్వాలలోంచి, ఆ శక్తిలోంచి శైలపుత్రిగా మళ్ళీ జన్మ తీసుకుంటుంది మిత్రులారా మన పార్వతీదేవి. ఈ శైలపుత్రిగా తీసుకున్నప్పుడు బ్రహ్మచారిణిగా ఉండాలని నిర్ణయం తీసుకుంటుంది మిత్రులారా. ఆ బ్రహ్మచారిణిగా ఉండే రూపమే శైలపుత్రి ఈ రోజు మొదటి రోజు. సో అది మిత్రులారా శైలపుత్రి యొక్క జన్మ రహస్యం. హాయిగా కూర్చుందాం, కళ్ళు తెరవరాదు ఎవరు. జ్ఞానము ద్వారానే శక్తి, జ్ఞానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే శక్తి. శ్వాస యొక్క రాకపోకడలను నిశ్చలం చేయాలి మిత్రులారా. దాన్నే గమనాతి శూన్యం అంటారు. ఇది చేయడం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. మనలో ఉండే పరమాత్మ తత్వాన్ని మనం గ్రహించగలుగుతాం మిత్రులారా. మనలోని సమదర్శనురాలిని మనము వెలికి తీయాలి మిత్రులారా. సమదర్శనురాలు అంటే మనలోనే సర్వజీవనము, సర్వ సృష్టి ఉంది అని గమనించేవాడు లేక గమనించేవారు. ఈ సృష్టి అంతా మనలోనే ఉంది అని గమనించేవారిని సమదర్శనురాలు అంటారు. మనము సమదర్శనురాలు అయినప్పుడే నిజమైన ధ్యాని అని పిలవబడుతుంది కదా. మన శరీరం పంచభూతాలతోనే నిర్మితమైందని తెలుసుకోండి మిత్రులారా. మన శరీరం ఎక్కడి నుంచో రాలేదు, ఈ పంచభూతములలోని వస్తువులతోనే తయారైంది మిత్రులారా. అలాగే ఈ పంచభూతాల్లోనే కలిసిపోతుంది మిత్రులారా మన శరీరం.
అందరూ ఆలోచనలు కట్టడి చేయగలను. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఎవరైనా హాస్టల్ ట్రావెల్ చేస్తూ ఉంటే హాయిగా చేయండి మిత్రులారా. మన ఇష్టమైన దైవము దేవుడు అందరూ వచ్చి మీతో మాట్లాడతారు. మీరు ఎప్పుడు శ్వాస ఆలోచనలన్నీ కట్టడి చేసి మన శ్వాసలో నిమగ్నమైనప్పుడే మనలోనే ఉన్నారు. అందరినీ వెలికి తీయండి, ఎక్కడో లేరు, సర్వము మనలోనే ఉంది. ఈ విశాల విశ్వం అంతా మనలోనే ఉంది మిత్రులారా. మనం పరమాణువులతో నిర్మితమై ఉన్నాం మిత్రులారా. ఈ విశ్వం అంతా పరమాణువులతో నిండి ఉంది. ఆలోచనలు కట్టడి చేసినప్పుడే శ్వాస తగ్గుతుంది. సాధారణంగా 10 అంగుళాల బాహ్యము, 10 అంగుళాల అంతరము ఉంటుంది మన శ్వాస. అది ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు మనలోని అజ్ఞానం అనే చీకటి తగ్గుతుంది మిత్రులారా. సాధారణ 10 అంగుళాల నుంచి 2 అంగుళాల వరకు తీసుకురావాలి మిత్రులారా మన శ్వాసను. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మన ఆలోచనలన్నీ ఆపినప్పుడే. శ్వాస తక్కువ తీసుకోవడం వల్ల ఆ శ్వాస లెంగ్త్ మనము అజ్ఞానం పోయి మేధావులం అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంది మిత్రులారా. మనలోని నిగూఢమైన శక్తి యుక్తులన్నీ వెలికి వస్తాయి మిత్రులారా. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. ఇంకొక 20 నిమిషాలు హాయిగా కూర్చుందాం. మీరు ధ్యానం చేసేటప్పుడు ఎవరికైనా సరే ఎలాంటి అనుభవాలు వచ్చినా అని మీరు భయపడవలసిన పనే లేదు మిత్రులారా. కొందరు భయపడుతూ ఉంటున్నారు. ఏమీ భయపడవలసిన పని లేదు. ధ్యానము సర్వరోగ నివారణ, ధ్యానము సర్వభోగ కారణం. ఎవరైనా అసలు మాస్టర్స్ వచ్చి మీతో మాట్లాడితే హాయిగా మనతో కూర్చోబెట్టుకొని ధ్యానం చేయించండి మాస్టర్. మిత్రులారా, మీరు భయపడవలసిన పనే లేదు. కొంతమందికి ధ్యానం చేసేటప్పుడు చేతులు కాళ్ళు గట్టిగా పట్టేసినట్టు ఉంటాయి. అవి ధ్యానంలోనే సర్వసాధారణ మిత్రులారా. మీరెవరూ భయపడవలసిన పనే లేదు. హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం. శైలపుత్రి ఎనర్జీస్ ఈరోజు చాలా అద్భుతంగా ఉన్నాయి మిత్రులారా.
శైలము అంటే పర్వతం. పర్వతరాజైన హిమవంతుని కుమార్తె శైలపుత్రి అంటే అమ్మవారు. ఆయనకు కుమార్తెగా జన్మించింది. బ్రహ్మచర్యం పాటించాలనే ఉద్దేశంతో జన్మించింది మిత్రులారా. సంగీతానికి అనుకూలంగా మీ మనసు నాట్యం చేస్తుంటే హాయిగా విహంగంలో విహరించమిస్తున్నారా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, హాయిగా కూర్చుంది. ఇంకా చివరి 15 నిమిషాలు మిత్రులారా. హాయిగా అమ్మవారి మ్యూజిక్ పెడతాను, హాయిగా విహరిద్దాం అమ్మవారి వారాలు. No doctor, no medicine, ఓన్లీ ధ్యానం. గత 25 సంవత్సరాల నుంచి ఉన్నారు మిత్రులారా, వితౌట్ టాబ్లెట్, వితౌట్ మెడిసిన్, వితౌట్ ఇంజెక్షన్. మన కళ్ళ ఎదుటే ఎంతో మంది మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ హాయిగా తన ఆరోగ్యంతో హాయిగా ఉన్నారు మిత్రులారా. వాళ్ళందరి పరిచయము మనం రాబోయే రోజుల్లో చేసుకుందాము. హాయిగా వాళ్ళందరి అనుభవాలు పంచుకుందాం మిత్రులారా. ఇప్పుడు కొద్దిసేపు అమ్మవారి చివరి 10 నిమిషాలు అమ్మవారి ఆరాలో ఉందాము. అమ్మవారి సాంగ్ వెళ్ళిపోదాము. హాయిగా కూర్చుందాం మిత్రులారా, హాయిగా రిలాక్స్. హాయిగా అమ్మవారి ఆరాల్లో విహరిద్దాం మిత్రులారా, ఆకాశ హర్మ్యాల్లో. చివరి 15 నిమిషాలు హాయిగా హాస్టల్ ట్రావెల్ చేయండి మిత్రులారా.
Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Namo Namo, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Namo Namo, Namo Namo, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Namo Namo, Namo Namo, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Namo Namo, Namo Namo, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Namo Namo, Namo Namo, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Namo Namo, Namo Namo, Namo Namo, Namo Namo, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Namo Namo, Namo Namo, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Namo Namo, Namo Namo, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Namo Namo, Namo Namo, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Namo Namo, Namo Namo, Namo Namo, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Namo Namo, Namo Namo, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Namo Namo, Namo Namo, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Namo Namo, Namo Namo, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Namo Namo, Namo Namo, Namo Namo, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Namo Namo, Namo Namo, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Namo Namo, Namo Namo, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Ritam Bhagavati, Namo Namo, Namo Namo, Kundalini
హాయిగా కూర్చుందాము. చివరి 5 నిమిషాలు మాత్రమే ఉంది మిత్రులారా. హాయిగా కూర్చుందాం. ధ్యానం చేయాలనుకున్న వాళ్ళు అలాగే కంటిన్యూ చేయొచ్చు. ఇంకో 1 అవర్ శ్రీమతి భారతీ ఓరా గారు వచ్చి జాయిన్ అవుతారు. 5 నిమిషాలు ఈ ధ్యానం మా ద్వారా కంప్లీట్ అవుతుంది. తర్వాత భారతీ ఓరా గారు ఇంకొక 1 అవర్ కంటిన్యూ చేస్తారు. కూర్చోవాలనుకున్న వాళ్ళు అలాగే కూర్చోవచ్చు. చివరి 3 నిమిషాలు మిత్రులారా. ఆఖరి 3 నిమిషాలు. హాయిగా రిలాక్స్డ్ గా కాన్షియస్లీకి వద్దాము. అలాగే కూర్చోవాలనుకున్న కూర్చోవచ్చు, లేదా లేచి వాటర్ తీసుకొని తాగి మళ్ళీ కూర్చోవచ్చు. ఎవరైనా వాటర్ తాగాలనుకున్నా వేరే కార్యక్రమం అంటే వెళ్ళి చూసుకుని రావచ్చు. మీకు ఏమైనా అనుభవాలు వస్తే ఒక 5 నిమిషాలు షేర్ చేసుకోవచ్చు మిత్రులారా. హాయిగా రిలాక్స్గా కాన్షియస్గా వద్దాము. హాయిగా చివరి 1 నిమిషం. ఇంకొక 5 minutes భారతీ వర గారు క్లాస్ తీసుకుంటారు. ఈ లోపల మీరు కావాలంటే వెళ్ళి వాటర్ తాగి రావచ్చు, రిలాక్స్ అయ్యి రావచ్చు. ఒక 5 నిమిషాలు రిలాక్స్. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. 2 చేతులను అరచేతులను మీ కళ్ళ పైన పెట్టుకొని, మీ నేతల పైన పెట్టుకొని హాయిగా
5 4 3 2 1 రిలాక్స్ గా కళ్ళు తెరుద్దాం. మిత్రులారా, మీరు ఎవరైనా ధ్యానం కంటిన్యూ చేయాలంటే కూర్చోండి. ఇంకొక 1 అవర్ జరుగుతుంది. ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు గ్యాప్ ఉంటుంది. ఈ లోపల ఎవరన్నా ఈ 1 అవర్ సెషన్ లో ఏమైనా మీ అనుభవాలు ఉంటే షేర్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన రమణి మేడం గారికి శతకోటి దండాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, నాకు ఈ అవకాశం భాగ్యం కలిగించినందుకు. థ్యాంక్ యూ. హాజరైన అందరు మాస్టర్స్ కు శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరన్నా మెడిటేషన్ చాలా చక్కగా ఉంది. చాలా చక్కగా అందరూ ధ్యానం చేయడం జరిగింది. మరి రెండవ సెషన్ అయిన లాస్ట్ ఈ రోజుకి సెషన్ భారతీ గౌరాతో భారతీ మాతని ఆహ్వానించుకుంటూ రెండవ సెషన్ లో మళ్ళీ మా బ్రహ్మర్షి పితామహ పద్మజీ గారిని స్వర్ణమాల పత్రి అమ్మ యొక్క విద్యా ఆశీస్సులు తీసుకుంటూ మరి రెండవ సెషన్ తీసుకునే ముందు ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఒక 5 మినిట్స్ సార్ చెప్పినట్టు షేర్ చేసుకోవచ్చు. అయినాక భారతీ అమ్మని ఆహ్వానించుకుంటున్నాం. భారతీ అమ్మ మా దేవి యొక్క జ్ఞానాన్ని అమ్మవారు భారతి యొక్క రూపంలో అందిస్తారని ఆశిస్తూ మళ్ళీ ధ్యానం కంటిన్యూ చేస్తాము. సామూహిక ధ్యానంలో మనం పాల్గొంటాం. 5 నిమిషాలు గ్యాప్. ఈ లోపల మేడం భారతీ వర గారిని హోస్ట్ చేయండి మేడం.